अवतार नमो देव देव प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिल्चिन मानव रूप महिनि जनिल्चिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांधतనంతము చేసి డిస్టర్బ్ ఉందా? చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం అంతరింపగా హరిషడ్వర్గం అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అవ్యయ మోక్షం అనుగ్రహింపుము పిలవకుండా వచ్చారు బాబా अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 जय बाबा जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय अवतार मेहर बाबा की जय थैंक यू जूनियर शैलेश गारू జై బాబా
నవీన్ మెహర్ కుమార్ అమ్మా. మెహర్ కుమార్ గారు పాడతారు ఇప్పుడు. తర్వాత లక్ష్మీ పన్నగేశ్వరరావు. అవతార్ మెహర్ బాబా की జై. బాబా నీకిదే వందనం, మెహరు బాబా నీకిదే వందనం, మెహరు బాబా నీకిదే వందనం, బాబా నీకిదే వందనం, మెహరు బాబా నీకిదే వందనం, మెహరు బాబా నీకిదే వందనం. చిన్మయ సుందర పూనా మందిర, చిన్మయ సుందర కరుణా సాగర కమనీయాంబర, కరుణా సాగర కమనీయాంబర, నిత్య నూతన వదన భక్త పరాధీన, నిత్య నూతన వదన భక్త పరాధీన, నీ నామమే బాబా, నీ ధ్యానమే బాబా, నీ రూపమే బాబా, నీ నామమే మాకు నిత్యారాధన, నీ నామమే మాకు నిత్యారాధన, బాబా నీకిదే వందనం, మెహరు బాబా నీకిదే వందనం, మెహరు బాబా నీకిదే వందనం. 14 భువనాలు పాలించురేడు, 14 భువనాలు పాలించురేడు, పాప భారములెల్ల తొలగించువాడు, పాప భారములెల్ల తొలగించువాడు, నిత్య నూతన వదన భక్త పరాధీన, నిత్య నూతన వదన భక్త పరాధీన, నీ నామమే బాబా, నీ ధ్యానమే బాబా, నీ రూపమే బాబా, నీ నామమే మాకు నిత్యారాధన, నీ నామమే మాకు నిత్యారాధన, బాబా నీకిదే వందనం, మెహరు బాబా నీకిదే వందనం, మెహరు బాబా నీకిదే వందనం. మౌనముతో నీవు జగతి సంచరించావు, మౌనముతో నీవు జగతి సంచరించావు, మా తరమౌనా ఒక దినమైనా, మా తరమౌనా ఒక దినమైనా, దిక్కుతోచని దీనులను బ్రోవవా, దిక్కుతోచని దీనులను బ్రోవవా, నీ నామమే బాబా, నీ ధ్యానమే బాబా, నీ రూపమే బాబా, నీ నామమే మాకు నిత్యారాధన, నీ నామమే మాకు నిత్యారాధన, బాబా నీకిదే వందనం, మెహరు బాబా నీకిదే వందనం, మెహరు బాబా నీకిదే వందనం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా మెహర్ కుమార్ గారు. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు పాడతారు. తర్వాత స్వర్ణ కుమారి గారు. జై బాబా. జై బాబా లక్ష్మి గారు.
ఓకే, స్వర్ణకుమారి గారు మీరు పాడండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. तनिवी तीरनी मधुर नाममो महिमगलिगिना मेहरु नाममो. तनिवी तीरनी मधुर नाममो महिमगलिगिना मेहरु नाममो. ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను ఎన్నిసారులు ఎన్ని మారులు విన్నను తనివి తీరని మధుర నామము మహిమగలిగిన మెహరు నామము. తనివి తీరని మధుర నామము మహిమగలిగిన మెహరు నామము. ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను. గీతలు ఉన్నది చేయాలి ఇప్పుడు. దైవ ప్రేమను పెంచు నామము దైవ సన్నిధి చేచు నామము. దైవ ప్రేమను పెంచు నామము దైవ సన్నిధి చేచు నామము. ఆత్మ జాగృతి చేయు నామము మహిమగలిగిన మెహరు నామము. ఆత్మ జాగృతి చేయు నామము మహిమగలిగిన మెహరు నామము. ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను. రాగబంధము త్రుంచు నామము భవబంధము త్రెంచు నామము. రాగబంధము త్రుంచు నామము భవబంధము త్రెంచు నామము. అనురాగమే పెంచు నామము మహిమగలిగిన మెహరు నామము. అనురాగమే పెంచు నామము మహిమగలిగిన మెహరు నామము. ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను. తనివి తీరని మధుర నామము తనివి తీరని మధుర నామము మహిమగలిగిన మెహరు నామము. ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ శైలజ గారు. జై బాబా. హలో జై బాబా స్వర్ణకుమారి గారు. జై బాబా. జై బాబా. ఇప్పుడు విజయ్ కుమార్ గారు పాట పాడతారు. జై బాబా. విజయ్ కుమార్ గారు. జై బాబా అండి. జై బాబా. ఒక్క సెకండ్. జై బాబా.
ఒక సెకండ్ అమ్మా, ఇప్పుడే వాడుతున్నాం. హలో హలో, వినపడుతుందమ్మా? జై బాబా. హలో హలో, జై బాబా. జై బాబా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. వినపడుతుంది జై బాబా. ఒక్క నిమిషం, పాడుతున్నా. జై బాబా అండి. జై బాబా. జై బాబా పాడండి. ఫోన్ ట్రబుల్ ఇస్తుంది. మీరు ఎవరు? నేను మాట్లాడేది ఆగకండి. నేను వీళ్ళు పాడండి. ఫోన్ హ్యాంగ్ అవుతుంది. జై బాబా. సరే సరే. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవని చేయగా దీవించి, నిరతము నీ సేవని చేయగా దీవించి, అనుభవింపజేయుమా ఆనందలేశము, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వంజిత ముల్లోక రంజిత, మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. కరుణతో పాలించి కామితమే తీర్చుమా, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. హలో జై బాబా. ఇప్పుడు నవీన్ పాడాలి. జై బాబా నవీన్ పాడమ్మా. హలో నవీన్. హలో జై బాబా. పాడమ్మా. మీ శైలజ ఫోన్ ఏదో హ్యాంగ్ అయిందట నాకు చెప్పింది. నువ్వు పాడే. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్
అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్బా భగవానుడు శ్రీ మెహర్బా ఆత్మజ్ఞానపు బాటను చూపగా ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువికి అరుదించే అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్బా భగవానుడు శ్రీ మెహర్బా త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మెహర్బా త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మెహర్బా రామకృష్ణులే మెహర్బా కలియుగ ధర్మము నిర్వర్తించగా కలియుగ ధర్మము నిర్వర్తించగా మెహర్బాబయై వెలసెనురా అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్బా భగవానుడు శ్రీ మెహర్బా క్షణభంగురమగు సిరి సంపదలు అశాశ్వతంబని తెలియుమురా క్షణభంగురమగు సిరి సంపదలు అశాశ్వతంబని తెలియుమురా అశాశ్వతంబని తెలియుమురా కోర్కెలు చంపి ఆత్మభక్తితో కోర్కెలు చంపి ఆత్మభక్తితో శాశ్వత ముక్తిని పొందుమురా అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్బా భగవానుడు శ్రీ మెహర్బా తరుణమిదే మరి మించిన దొరకదు తికమకలేలా తరించరా తరుణమిదే మరి మించిన దొరకదు తికమకలేలా తరించరా తికమకలేలా తరించరా కాల వ్యవధిని వృధా చేయక కాల వ్యవధిని వృధా చేయక దేవుని ప్రేమను సాధించు అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్బా భగవానుడు శ్రీ మెహర్బా భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను చవి చూడుము బాబా మహిమలను భక్తుల హృదయ నివాసి మెహరుడు భక్తుల హృదయ నివాసి మెహరుడు సర్వమయుండని తెలియుమురా అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్బా భగవానుడు శ్రీ మెహర్బా ఆత్మజ్ఞానపు బాటను చూపగా ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదించే అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహర్బా భగవానుడు శ్రీ మెహర్బా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా జై బాబా. థ్యాంక్ యూ నవీన్. ఇప్పుడు మల్లికార్జునరావు గారు మాట్లాడాలండి. జై బాబా. జై బాబా. జై బాబా సార్. బాబాకి జై. అందరికీ జై బాబా. బాబా బాడీ డ్రాప్ చేసిన కొత్తలో బాబా ప్రేమికులు కొంతమంది వాళ్ళు బాబా పరిధిలోకి ఎలా వచ్చారో వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉండేవారు. అవే నోట్ చేసుకుని కొంచెం ఇంపార్టెంట్ అన్నీ తీసుకుని అప్పటి కాలంలో చాలా పుస్తకాలు కూడా కంపైల్ చేయడం జరిగింది. అందులో భాగంలో ఒక అనుభవం ఇది చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఒక సామెత ఉంది తెలుగులో, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని. అసలు దిక్కు లేనివాడు అని ఉండకూడదు, దేవుడు ఎప్పుడూ దిక్కే. కానీ సామెత మాత్రం ఎలా పెట్టారో తెలీదు. అందరికీ దేవుడు దిక్కే.
దిక్కు ఉన్నవాడికి దిక్కు లేని వాడికి అందరికీ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా భగవంతుడే దిక్కు మనకి. కానీ సామెత మాత్రం అలా పెట్టారు. అంటే దిక్కు లేనివాడు అంటే వాడు ఎవరికైతే పరిస్థితి బాగోలేదో, జీవించడానికి పరిస్థితులు బాగోలేని వాడిని, జీవించడం దుర్భరం అయిపోయే వాడిని, అటువంటి వాళ్ళని ఇప్పుడు ఎక్కువ కాలం ఉండరు. వాళ్ళు 2-3 చూసి విసుగు చెందితే వెంటనే ఆత్మహత్యలు చేసేసుకుంటారు ఇప్పుడు కాలం. పూర్వీకులు అలా కాకుండా ఎన్నో రకాల కష్టాలు వాళ్ళు ఎదుర్కోవడం చాలా బాగా అలవాటైపోయింది చాలా పూర్వీకులకి. ఆ పూర్వీకులు అన్ని కష్టాలే ఉండేవి వాళ్ళకి పాపం. అందుచేత ఆ పరిస్థితి అలా చూసుకుంటే చాలా ఏమీ లేకుండా అనాథ అయిపోయిన వాడు అని చెప్పుకోవచ్చు. అలాంటి వాడికి భగవంతుడే దిక్కు అని ఈయన చెప్పుకుంటున్నారు ఈ స్వాగతం. చాలామందికి తెలిసి ఉండొచ్చు ఈ ఎపిసోడు, కానీ టచింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అక్కడ టచింగ్ ఇన్సిడెంట్స్ మీతోటి పాలు పంచుకుందామని ఇది ఎంచుకున్నాను నేను. ఈయన పేరు పీజీ నంది. ఈయన జబల్పూర్లో ఉండేవారు. వాళ్ళది వచ్చిందా? ఇప్పుడు తగ్గింది. అవతార్ మెహర్ బాబాకి జై. అయితే ఈయన పేరు పీజీ నంది గారు. జబల్పూర్లో ఉండేవారు. బాల్యం నుంచి ఒక అలవాటు ఉండేది దీనికి. ఎన్ని కష్టాల్లో కూడా చాలా హ్యాపీగా తిరిగాడు. దాన్ని హ్యాపీ గో లక్కీ అంటారు. అంటే పరిస్థితులు బాగోపోయినా కూడా చాలా డోంట్ వరీ బీ హ్యాపీ అన్నారు చూడండి బాబా. అలాగే డోంట్ వరీ బీ హ్యాపీ కింద జీవించేసేవారు. ఈయన చిన్నప్పుడు చాలా బీద స్థితిలోనే ఉండేవారు. చిన్న వయసులోనే మొదట వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అమ్మగారు చనిపోతే వాళ్ళ మేనత్త దగ్గర పెరిగారు. కొద్ది రోజులకే తర్వాత వాళ్ళ తండ్రి కూడా చనిపోయారు. తండ్రి చనిపోతే మేనల్లుడి దగ్గర, మేనమామ దగ్గర పెరిగారు చిన్న కుర్రాడప్పుడు. ఆయనకి ఎలాగో స్కూల్ డేస్ కంప్లీట్ అయ్యాయి. స్కూల్ వరకు చదివారు, మెట్రికులేషన్ వరకు అప్పటి కాలంలో. ఇంకా కాలేజీ చదువులకి డబ్బు లేక చదవలేకపోయారు. అప్పుడు 1930sలో అది 1930s అంటే 1930s 40s కూడా యుద్ధకాలం. అది 1945 వరకు కూడా సెకండ్ వరల్డ్ వార్ అది కంటిన్యూ అవుతుంది. దాని ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉండి చాలా చాలా పవర్టీ ఎక్కువ ఉండేది. తినడానికి తిండి ఉండేది కాదు. ఇండియాలో ప్రజలకు చాలా కఠినమైన పరీక్షా కాలం అనమాట. అని చేత 1930లో అతను చదువులు అయ్యాయి అనిపించుకున్న తర్వాత ఉద్యోగం గురించి వెతికితే ఉద్యోగాలు చాలా దొరికేవి కదా. అప్పటి కాలంలో చాలా కష్టంగా ఉండేది. చాలా రోజులు పాపం జాబ్ లేదు ఇతనికి. అలాగే తిరిగాడు. ఆఖరికి ఏదో స్టెనోటైపిస్ట్ కింద ఏదో ఉద్యోగం ఇచ్చారు, జాబ్ ఇచ్చారు స్టెనోటైపిస్ట్ కింద. అయితే అది 6 నెలలు, మొదట 6 నెలలు ఫ్రీగా చేయాలి, రూపాయి కూడా జీతం ఇవ్వరు. ఆ తర్వాత మాత్రం నెలకు 5 రూపాయలు జీతం. అప్పుడు కాలంలో చూడండి 1930లో 6 నెలలు ఫ్రీగా చేస్తే ఉద్యోగం, 6 నెలల తర్వాత నెలకు 5 రూపాయల చొప్పున జీతంతో జాయిన్ అయ్యారు. ఆయన తినడానికి లేదు, ఏమైనా టిఫిన్కి బదులు ఈయన వేరుశనగ గుళ్ళు తిని బతికేవాడు. ఈ పీనట్స్ వేరుశనగ గుళ్ళు తిని టిఫిన్కి అంతా బీద వస్తుందన్నమాట. అవే ఈ జాబ్ కూడా లేనప్పుడేమో మంచినీళ్ళు తాగి కడుపు నింపుకునేవాడు. అది కూడా కొనుక్కుందుకు డబ్బులు లేక. ఆ వేరుశనగ గుళ్ళు కూడా కొనుక్కుందుకు డబ్బు లేక, పల్లీలు అంటాం మనం, పల్లీలు కూడా కొనుక్కుందుకు డబ్బు లేక తినేవాడు. కానీ ఇది ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు టిఫిన్ కింద పల్లీలు తిని అదృష్టం వచ్చింది అంటున్నారు ఆయన. అలా 2 ఏళ్ళు గడిపారు. తర్వాత ఇంకో ఎగ్జామ్ ఏదో రాశారు. ఇది టెలిఫోన్ ఆపరేటర్స్ అని ఉండేవారు అప్పటికి. టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్, టెలిగ్రాఫ్ అది టెలిఫోన్ రాలేదు ఇంకా అప్పటికి. టెలిగ్రాఫ్ అనమాట. టెలిగ్రామ్ ఇచ్చేవారు మనకి. ఓ చోట నుంచి ఓ చోటికి వైర్ ఇచ్చేవారు, టక్ 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 అని కొట్టేవారు. ఆ ట్రైనింగ్ పొంది అందులో పాస్ అయ్యాడు. ఆ ఉద్యోగం వచ్చింది, టెలిగ్రాఫ్ ఆపరేటర్ కింద ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా ట్రైనింగ్ పొందారు. ట్రైనింగ్ పొందిన తర్వాత చిట్టగాంగ్ అని అక్కడ వేశారు. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అనమాట. చిట్టగాంగ్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో భాగం అది. అందులో జాయిన్ అయ్యాడు. అక్కడికి వెళ్ళొద్దు,
అక్కడ ఇంకా బాంబింగ్ అవుతుంది, జపాన్ వాళ్ళు ఏమో బాంబు వేస్తున్నారు అని చేత ఈ చిట్టగాంగ్లో బంగ్లాదేశ్లో కూడా బాంబులు అవి పడుతున్నాయి, వెళ్ళొద్దు నువ్వు చచ్చిపోతావు అంటే ఏం పర్వాలేదు అని చెప్పి ఇతను మొదటి నుంచి మొండివాడు కదా, ఏం పర్వాలేదన్నా చిట్టగాంగ్ వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాడు టెలిగ్రాఫ్ ఆపరేటర్ కింద. బాంబులు పడుతూనే ఉండేవి ఉదయం టైంలో, ఏరోడ్రోమ్లో ఉన్నవి కూడా జపాన్ వాళ్ళు బాంబులు వేస్తూనే ఉండేవారు అక్కడ. పడినా కూడా బాంబుల మధ్యన అలా జీవితం గడిపాడు ఆ ఉద్యోగం చేసుకుంటూ ఈ టెలిగ్రాఫ్ ఆపరేటర్ కింద. ఆ విధంగా 1949 వరకు అక్కడ గడిపాడు. 1949లో మ్యారేజ్ అయింది అతనికి, మ్యారేజ్ అయింది, పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి వాళ్ళ ఆవిడకి జబ్బు చేసింది. ఆవిడకి ఇంక పిల్లలు కలగరు, ఈవిడ పిల్లల్ని కనడానికి వీల్లేదు ఈవిడ అని చెప్పారు. ఆ జబ్బు వల్ల ఏమో ఆవిడ పిల్లల్ని కలిగి అర్హత కోల్పోయింది. సరే అని చెప్పి అది సరిపెట్టుకున్నాడు పెళ్ళి భార్యకి. కానీ భార్యని చాలా ప్రేమగా చూసుకునేవాడు, చాలా సర్వీస్ చేసేవాడు, సాక్రిఫైస్ చేసేవాడు. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడకి పాపం ఇదేమిటి పెరాలసిస్ వచ్చి చనిపోయింది. ఆవిడ కూడా, భార్య కూడా చనిపోయింది. ఇంకా ఏకాకి అయిపోయాడు. భార్యతోటి చాలా గడిపినవాడు. భార్యకి ఏ కష్టాలు సుఖాలు చెప్పుకునేవారు. వాళ్ళు ఈ పరిస్థితి, భార్య చనిపోయి ముందు వాళ్ళ బంధువర్గం అంతా చనిపోయారు, ఇంకొకటే మిగిలాడు. వాళ్ళ మేనల్లులు, మేనత్తలు, వాళ్ళ పిల్లలు, కజిన్స్ అంతా చనిపోయారు. ఫ్యామిలీలో ఎవరు మిగలలే, ఇతను ఒకటే మిగిలాడు. ఇది ఒకటే అంటే తను భార్య మిగిలారు, భార్యాభర్తలు ఇద్దరు. అలాగే జీవితం గడుపుతున్న టైంలో 1 జూన్ 1961 నాడు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది ఆవిడకి. పక్షవాతం వచ్చినప్పుడు టైంలో పెద్ద ఇంత మెడిసిన్ అది లేదు, ట్రీట్మెంట్ అది. 1వ తారీఖు పెరాలసిస్ వచ్చి 2వ తారీఖు భార్య చనిపోయింది పాపం. భార్య కూడా లేరు, ఇంకా ఏకాకి అయిపోయాడు. బంధువర్గం లేదు, ఎవరు లేరు. చాలా ప్రేమించి చాలా అమితంగా ప్రేమించాడు ఆవిడ మాత్రం. ఎంత జబ్బులో ఉన్నా కూడా, పిల్లలు పుట్టిన తెలిసినా కూడా చాలా గారాభంగా ఎంతో ఇదిగా చూసుకునేవాడు. ఆవిడ కూడా ఇతని పట్ల చాలా ప్రేమగా ఉండేవారు. ఇటువంటి పాయింట్స్ చాలా అవి నాకు టచ్ అవుతాయి, అందుకని ఇటువంటి ఇన్సిడెంట్స్ చెప్పుకుంటున్నాను. అప్పటి టైంలో ఎవరైనా అవకతవకలు వస్తే ఏదో డైవర్స్ ఇచ్చేయడం అవి జరుగుతాయి ఇప్పుడు టైంలో. అప్పటి టైంలో అలా కాదు, వాళ్ళు జాలిపడి చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆ విధంగా ఈ భార్యాభర్తలు ఇద్దరు, ఇతనికి ఎంత స్థితిమంతుడు కూడా కాదు, డబ్బులు లేవు, ఏదో ఉద్యోగం ఉంది, అయినా కూడా ప్రేమ మాత్రమే మెండుగా ఉండేది ఇద్దరికి. ఎందుకంటే భార్యకు పోవడంతో షాక్కి గురయ్యాడు, చాలా ఆనందంగా గడిపేసేవాడు అలా. ఇంకా ఎవరితోటి, ఫ్రెండ్స్ తోటి అది వెళ్ళబుద్ధి కాదు, ఇది కాదు, ఏడుస్తూ కూర్చునేవాడు ఒక్కడును. డ్యూటీకి వెళ్ళడం, ఇంటికి రావడం, ఏకాకి అయిపోయానని చెప్పి నాకు ఇంకెవరు లేరు, నేను ఎందుకు బతకాలి, ఈ జీవితం ఎందుకు అని చెప్పి తలుపులన్నీ వేసేసుకుని చీకటి గదిలో కూర్చొని ఏడుస్తూ కూర్చునేవాడు. అలా ఏడుస్తున్న క్రమంలో ఒకసారి భగవంతుడికి ఈ విధంగా అర్జీ పెట్టుకున్నాడు. నువ్వు భగవంతుడు అని ఉన్నావో నాకు లేదో తెలియదు, ఇంతవరకు నేను ఎప్పుడు ఏ కోరిక అడగలేదు, నువ్వు భగవంతుడు అనేవాడు ఉన్నారని అందరూ అంటున్నారు, అని చేత నువ్వే కనుక నువ్వు ఉంటే నాకు ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో చెప్పు, నాకు ఒక మార్గం చూపించు అని చెప్పి మొక్కున్నాడు. గదిలో ఒక్కడు కూర్చుని, ఆఫీస్కి వెళ్ళడం, అది ఇంట్లో ఉండడం, అంతే, రెండే పనులు. అలాగే ఎవరితో తిరిగే పరిస్థితి. అలా ఒకసారి భగవంతుడికి అర్జీ పెట్టుకున్నాడు. అలా ఎవరు లేరు, నాకు ఏదో మార్గం చూపించి, నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది, నాకు జీవించాలనిపించట్లేదు, అన్నీ కోల్పోయాను, అని చేత నువ్వే ఏదో మార్గం చూపించాలి అంటే, అలా అనుకున్న వెంటనే ఎవరో వచ్చి తలుపు కొడతారు. ఆ తలుపు ఎవరు కొట్టారని, ఎవరు రారు ఫ్రెండ్స్, అప్పటికే ఎవరు వచ్చారు, ఫ్రెండ్స్ ఎవరు రారు కదా అని చెప్పి అనుకున్నాడు. ఎవరో ఒక అతను పక్క ఇంట్లో, ఇలా ఇతను ఆఫీస్లో పనిచేసి అతను ఇంకొక అతను ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉంటే ఆ పిల్లని కుర్రాడు ఉన్నాడు, చిన్న కుర్రాడు, ఆ కుర్రాడిని సాకుతూ ఉంటాడు అన్నమాట వీడు. ఇతను కొంచెమే పరిచయం ఉంది, ఇక తలుపు కొట్టినవాడు ఇతను ఎవరు పూర్తిగా పరిచయం లేదు, అప్పుడప్పుడు మాట్లాడటమే, కొద్ది పరిచయంతో తలుపు కొడితే ఇతను తలుపు తీశాడు.
ఏమిటి ఏం చేస్తున్నావు పాపం, మీ ఆవిడ చనిపోయింది కదా అని చెప్పి నువ్వు ఒక్కడో అయిపోయావు, ఏకాకి అయిపోయావు అని చెప్పి అతను కొంచెం ఓదార్చాడు. ఓదార్చి ఈ పరిస్థితుల్లో నీకు ఓ పని చేయి, నా దగ్గర 2 బుక్స్ ఉన్నాయి నీకు, ఆ 2 పుస్తకాలు ఇస్తాను, అవి చదివితే నీకు కొంచెం స్థిమితం ఏర్పడుతుంది, మనశ్శాంతి వస్తుంది. అదేమో ఒకటేమో షిరిడి సాయిబాబా మహత్యాలు. ఇతనేమో ఈ తలుపు కొట్టి లోపలికి వచ్చిన అతనేమో షిరిడి సాయిబాబా భక్తుడు. అతను మెహర్ బాబా అంటే తెలియదు అతనికి అసలు. తెలియకుండానే అలా వచ్చింది అతని దగ్గరికి గాడ్ స్పీక్స్ బుక్ వచ్చింది. ఓ బుక్ ఏమో షిరిడి సాయిబాబా యొక్క మహత్యాల మీద పుస్తకం ఒకటి, ఆ పుస్తకం ఒకటి ఉంది నా దగ్గర. రెండోదేమో గాడ్ స్పీక్స్ అని మెహర్ బాబా అంటే ఎవరన్నా ఆయన రచించారు. ఈ మెహర్ బాబా ఎవరో నాకు తెలియదు, ఈ బుక్ మాత్రం నా దగ్గర ఉంది, ఈ 2 పుస్తకాలు నీకు ఇస్తాను, అవి చదువు, అది చదివితే నీకు కొంచెం ప్రశాంతతగా మనశ్శాంతి అది కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి 2 పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తానంటాడు. అతను ఏం చేస్తాడంటే అతను వీళ్ళ ఇంటికి తీసుకురాకుండా వీళ్ళ ఆఫీస్లో కొలీగ్ ఉంటే అతని చేతికి ఇస్తాడు, పంపిస్తాడు. అతను అవి తీసుకుని ఇంట్లో పెట్టేసుకుంటాడు, మర్చిపోతాడు ఇతనికి ఇవ్వడం. ఆఫీస్లో ఇతను ఫ్రెండ్ అతను తీసుకొచ్చాడు కానీ ఇంట్లోనే పెట్టేసుకున్నాడు. 3 వారాలు అలా మర్చిపోయాడు. ఆఖరికి ఇలా ఇస్తానన్నాడు, పుస్తకాలు ఇవ్వలేదేంటి అని అతన్ని అడుగుతాడు. మళ్ళీ కనిపించినప్పుడు నువ్వు నాకు 2 పుస్తకాలు ఇస్తాన్నావు కదా, ఏది నాకేం అందలేదంటే అతను ఫలానా అతనికి ఇచ్చాను, ఇవ్వలేదని కదంటే ఇవ్వలేదంటే అప్పుడు అతను గుర్తు చేస్తే అవును మర్చిపోయాను ఇవ్వడం అని చెప్పి 3 వారాల తర్వాత ఈ షిరిడి సాయిబాబా మహత్యాల పుస్తకం, గాడ్ స్పీక్స్ పుస్తకం 2 తీసుకొచ్చి ఇతనికి ఇస్తాడు. అతను గాడ్ స్పీక్స్ పుస్తకం అట్ట తెరవగానే బాబా ఫోటో కనిపిస్తుంది, ఒక పులి చర్మం మీద ఇలా కూర్చున్న ఫోటో అన్నమాట. అది చూసి చాలా ఆకర్షితుడైపోతాడు, చాలా తన్మయత్వం పొందుతాడు మొదటిసారి చూడగానే. చాలా ఈయన ఎవరు మహానుభావుడు అయి ఉంటాడు, తప్పకుండా భగవంతుడు అయి ఉంటాడు, దీని గురించి తెలుసుకోవాలని చెప్పి గాడ్ స్పీక్స్ చదవడం మొదలెడతాడు. ఏం అర్థం లేదు, అంటే ఇంగ్లీష్ బాగానే వచ్చు కానీ ఇతనికి ఇంగ్లీష్ వస్తున్నా కూడా గాడ్ స్పీక్స్ కొంచెం టఫ్ బుక్ కాబట్టి అతనికి ఏమీ అర్థం అవ్వలేదు. అర్థం అయిపోయినా మొత్తం కొంచెం కొంచెం చొప్పున రోజుకింత చొప్పున మొత్తం గాడ్ స్పీక్స్ అంతా చదివాడు. మొత్తం చదివినా అంత ఏం అర్థం కాలేదో చదివాడు అంతే. కానీ బాబా ఫోటో అది చూసిన తర్వాత ఈయన ఎవరినో ఈయన కలుసుకోవాలి, మెహర్ బాబాని మాత్రం ఎలా కలుసుకోవాలని అని జిజ్ఞాస పొందుతూ ఉంటాడు ఎలా అయినా. కానీ ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు అంటారు. జబల్పూర్లో ఎవరిని అడిగినా కూడా చెప్పరు, మెహర్ బాబా ఎవరు అడిగినా ఎవరికి తెలియదు, మాకు తెలియదు అంటారు. ఒకరోజు ఏమవుతుందంటే ఇతను స్కూల్లో ఒక స్టూడెంట్ ఫ్రెండ్ అనమాట, స్కూల్లో ఫ్రెండ్, స్కూల్కి వెళ్ళే టైంలో ఫ్రెండ్. అతను పెద్దవాడై వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ జబల్పూర్లో అయితే ఆ సిస్టర్ మ్యారేజ్కి వస్తాడు. అతను వచ్చి మా స్నేహితుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి అడ్రస్ తెలుసుకుని ఇతని దగ్గరికి వస్తాడు జబల్పూర్లో. అప్పటికి ఇతను జబల్పూర్లో ఉంటాడు. జబల్పూర్లో ఇతనికి వచ్చి ఎలా ఉన్నామని చెప్పి పలకరిస్తాడు. ఈ లోపల రాగానే ఇతనికి ఏమో బాబా గాడ్ స్పీక్స్ టేబుల్ మీద ఉంటుంది రెడీగా. అతను ఎక్కిరిస్తాడు ఇతను చూసి, ఆ ఫ్రెండ్ చిన్నప్పుడు సహా స్కూల్ మేట్ అనమాట, స్కూల్లో చదువుకున్నవారు ఇద్దరు. అదే నువ్వు కూడా మొదలెట్టావు అనమాట ఈ బాబాని పూజించడం, నువ్వు కూడా బాబా ఫాలో అయ్యావు అనమాట అని చెప్పి వెక్కిరింతగా అడుగుతాడు. అంటే నీకు తెలుసా మెహర్ బాబా గురించి అంటే, మా బావగారు ఉన్నారు, ఆయన బావగారు పంకరాజ్ అని, ఆయన జబల్పూర్ అవతార్ మెహర్ బాబా సెంటర్కి సెక్రటరీ అయినా మా ఇంటికి రా ఒకసారి, మా ఇంటికి వచ్చామంటే మన ఇద్దరం కలిసి మా బావగారి ఇంటికి వెళ్దాం, మా పంకరాజు గారి ఇంటికి వెళ్దాం మనం, మా బావగారి ఇంటికి, రామ్ పంకరాజ్ అనమాట అతని పేరు, రామ్ పంకరాజు దగ్గరికి వెళ్దాం, మా బావగారు ఆయనేమో బాబా మెహర్ బాబా సెంటర్కి సెక్రటరీ అయినా ఆయన కొంచెం చెప్తారు నీకు ఏమన్నా బాబా గురించి అని చెప్పి రమ్మంటాడు. అతను రమ్మంటే అతను ఇన్విటేషన్ మీదకి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే అతనేమో చెప్పిన ప్రకారం ఈ పంకరాజు దగ్గరికి తీసుకెళ్తాడు. పంకరాజు ఇంట్లో మొత్తం అంతా లైబ్రరీ ఉంటుంది, పెద్ద లైబ్రరీ. ఆ లైబ్రరీ అన్ని బాబా బుక్సే. ఇతనికి ఏమో 4-5 పుస్తకాలు ముందర పడేస్తాడు, అవి చదువుతూ ఉంటాడు. అవి చదువుకుని చాలా ఆనందం పడి బాబా గురించి తెలిసి కొన్ని విషయాలు కూడా చెప్తాడు. అతను బాబా సెంటర్ సెక్రటరీ కాబట్టి మెహర్ బాబా గురించి కూడా తెలుసు. అప్పటికే 5-6 సార్లు ఈ పంకరాజ్ బాబాని దర్శనం చేసుకున్నాడు. అప్పుడు కాలంలో తొలి శిష్యుల్లో చాలా కొద్దిమందే ఉండేవారు, ఎక్కువ మంది బాబాలో ఉండేవారు కదా, బాబా శరీరంతో ఉన్నారు. చేత అతనికి
బాబా దగ్గరికి తీసుకెళ్ళే అవకాశం కూడా ఉంది. అంచేత అతను బాబా గురించి చెప్పి నాకు బాబా దర్శనం ఇప్పిస్తావా అని అడుగుతాడు అతను. అలాగే ఇప్పిస్తానని చెప్పి పూనాలో గురుప్రసాద్లో మే 1963లో మే 1963లో అతను తీసుకెళ్తాడు. ఈ జబల్పూర్ గ్రూప్ అంతని తీసుకెళ్ళి బాబాకి ప్రత్యేకంగా తీసుకెళ్ళి బాబా అనుమతి తీసుకుని ఈ జబల్పూర్ బాబా ప్రేమికులందరినీ తీసుకుని బాబా దర్శనం చేయిస్తాడు. దాంతోపాటు ఇతను కూడా తీసుకెళ్తాడు. నువ్వు బాబా దర్శనం చేసుకుంటా అన్నావు కదా, నువ్వు కూడా రా అంటే ఇతను కూడా వెళ్తాడు, పూనా వెళ్తాడు. అయితే బాబా గురుప్రసాద్లో ఉన్నారు, చైర్లో కూర్చుని ఉన్నారు. అతను చూడగానే దేదీప్యమానంగా వెళ్ళిపోతున్నాడు. ఎవరు చూసినా ఇదే చెప్తారు. ఫస్ట్ టైం అప్పటి టైంలో బాబా గురించి ఎవరైనా చెప్పాలి అంటే మొట్టమొదటి మాట ఏమిటంటే కోటి సూర్యులు వెలుగుతోటి వెలుగుతున్నాడు అని చెప్తారు. అంత ప్రకాశమానంగా ఉన్నాడు అన్నమాట. దేదీప్యమానంగా చిరునవ్వులతోటి చూస్తేనే మనకి కళ్ళమని నీళ్ళు వచ్చేటట్టు, మనకి కడుపు నిండిపోయేటట్టు, చాలా మన సొంత తండ్రిని చూసి కూడా అంత ఆనందం పడతాం లేదు. అటువంటి ఆనందం, చాలా గ్లోయింగ్ ఫేస్, రైజింగ్ సన్ అన్నారు. ఉదయించి సూర్యుడు అంత ఎలా వెలుగుతున్నాడు బాబా కుర్చీలో కూర్చుని అని చెప్పి పంకరాజు తను తీసుకొచ్చిన గ్రూప్ను ఒక్కొక్కరినే దర్శనం చేసుకోవడానికి పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ పరిచయం చేయడంలో భాగం కింద ఉపాధ్యాయ అని ఒక కవి అనమాట. అతను జబల్పూర్ అతను మంచి పాటలు అవి రాస్తూ ఉండేవాడు బాబా మీద. పాటలు పద్యాలు కవి అతను. నంది శ్రీనివాసరావు ఎలాగోలా చాలా బ్రహ్మాండంగా రాసేవాడు. అయితే అతను వంతు వస్తుంది. అతని తర్వాత ఇతను ఉంటాడనమాట. ఇతను పీజీ నంది ఉంటారు. ముందర ఉపాధ్యాయ ఉంటాడు, ఉపాధ్యాయ తర్వాత పీజీ నంది. అంచేత ఉపాధ్యాయుని ఆపేసి బాబా నువ్వు మంచి పాటలు అవి రాస్తుంటావు కదా, చాలా చక్కగా కూడా పాడతావు, ఈ మధ్య ఏమైనా కొత్తగా రాసినవి ఉన్నాయా, నీ పాటలు అంటే నాకు ఇష్టం, ఒకటి పాట పాడి వినిపించు అని చెప్తే అలాగే బాబా అని చెప్పి అతను శ్రావ్యంగా పాటలు 2-3 పాటలు వినిపిస్తూ ఉంటాడు. అప్పటికి ఇతను నిలబడే ఉంటాడు. అవకాశం ఏంటంటే బాబా చాలా దగ్గరగా వచ్చాడు. ఇతని టర్న్ వచ్చేటప్పటికి ఇతని పాటలు వచ్చాయి. అతను పాడడం వల్ల ఒక 10-15 నిమిషాలు ఆలస్యమైంది. ఆ 10-15 నిమిషాలు బాబా పాదాలను చూస్తాడు. ఓ పాదం అడుగు భాగం చూడాలని ఉంటుంది. అక్కడ కృష్ణుడికుండి శంకు చక్రాలు ఉన్నాయా, ముద్రలు కనిపిస్తాయంటారు. కృష్ణుడికి పాదాల మీద శంకు చక్రాలు ఉంటాయంటారు. అలాగే ఈ పాదాల మీద ఉన్నాయా అని చూద్దాం, ఈయన మరి దేవుడు అంటున్నారు కదా, కృష్ణుడే అంటున్నారు కదా అని అనుకుంటే అవి కనిపించవు పాదాలు. ఇంకో వైపు పెట్టుకుని ఉంటాడు బాబా, కాలు మీద కాలేసి కూర్చుంటాడు బాబా, కానీ ఇతన్ని డైరెక్షన్లో లేవు ఆ పాదాలు. అది చూస్తే బాగుండు, అది ఉన్నాయో లేవో అనుకుంటాను. కొద్ది క్షణాలు బాబా పోస్చర్ మార్చేసి ఏ పాదం అయితే అడుగు భాగం చూద్దాం అనుకుంటున్నాడో అది ఇతను కనిపించేటట్టు పెట్టి కూర్చుంటాడు బాబా. అప్పుడు బాబా సర్వజ్ఞుడు అనమాట. నేను హృదయంలో ఇలా అనుకోగానే ఆ పాదాలను తీసేసి ఇలాగా నాకు కనిపించేటట్టు పెట్టాడు. నా మూర్ఖత్వం కాకపోతే ఇలాంటి సిల్లీగా చిన్నవి పెట్టుకోకూడదు. ఈ పాదాల మీద శంకు చక్రాలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, ఇవన్నీ కాదు. ఆయన చూస్తేనే అసలు తెలిసిపోతుంది ఆయన భగవంతుడని, మానవ రూపంలో ఉన్న భగవంతుడు అని చెప్పి తెలిసిపోతుంది. అని చేత నేను ఇలాంటివన్నీ ఎందుకు పెట్టుకుంటానని మొత్తం చూస్తాడు. అలాంటివి ఏం కనిపించకపోయినా కూడా బాబా మీద భగవంతుడు అనే అభిప్రాయం మాత్రం అతనికి మొదటి చూపులోనే నిశ్చయం అయిపోయింది. అంచేత ఇంకా ఆ ప్రయత్నం విరమించుకుంటాడు. ఇటువంటి ఆన్మాలు ఉన్నాయా లేవా అని ఇలా చూడడం. ఇతని టర్న్ వస్తుంది. ఇతని టర్న్ వచ్చేటప్పటికి ఎవరు పరిచయం చేయకుండానే ఈ 2 దవళ్ళ మీద 2 చేతులు బాబా వేసి తన మొహంలో మొహం పెట్టి తీక్షణంగా బాబా ఇతనికి వేసి చూస్తాడు. 2 బుగ్గల మీద 2 చేతులు బాబా వేసి చాలా సన్నిహితంగా చూస్తాడు. దాంట్లో ఇతను పూర్తిగా కరిగిపోతాడు. చాలా చాలా ఆనందం పొందిపోతాడు ఆ మొదటి దర్శనంలో. ఆ తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ జబల్పూర్ తిరిగి వచ్చేస్తాడు. ఈ జబల్పూర్ బాబా ఈ విధంగా దివ్య దర్శనం అవుతుంది. ఇతను చాలా లోటు తీరిపోయినట్టు అనుభవం వస్తుంది. చాలా మంచి అనుభవం వస్తుంది. బాబా టచ్ వల్ల బాబా ఇతను ముట్టుకుని 2 బుగ్గలు పుట్టుకుని చాలా నవ్వుతో ఆప్యాయతగా సొంత తండ్రిలాగా తల్లిదండ్రులాగా అతను దర్శనం ఇచ్చేటప్పటికి ఇతను చాలా తన్మయత్వం పొందిపోతాడు. జబల్పూర్ తిరిగి వెళ్తాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా మళ్ళీ అతనికి పూర్తిగా
ఏమీ లేని వాడిని, ఒంటరి వాడిని అయిపోయాను, జీవితంలో నాకు ఎవరూ లేరు, ఈ జీవితం ఇంకా వృధా, నేను చనిపోవడం మంచిది అనుకున్న దృక్పథంలో పూర్తిగా మారిపోతుంది. తను చిన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా చాలా సరదాగా హ్యాపీగా, ఎంతమంది చనిపోయినా కూడా ఏడ్చేవాడు కదా, చాలా హ్యాపీ గోమెర్రీ అంటారు, అలా బతికేసేవాడు. అదే స్థితి మళ్ళీ ఇతనికి వచ్చింది. కానీ అప్పుడు నేను హ్యాపీగా వెళ్ళిపోయిన స్థితి వేరు. అప్పుడేమో నాకు నా సహజ లక్షణం కింద అలా ఉండేవాడిని. ఇప్పుడేమో భగవంతుడు నాకు దగ్గర అయ్యాడు, నాకు ఎవరూ లేరు అని భావన పోయింది. నాకు సాక్షాత్తు భగవంతుడే నాకు దగ్గరవాడు అయినప్పుడు నాకు ఇంకేం కావాలని ఒక తృప్తి వచ్చి, ఆ విధంగా సంతోషం. అది సంతోషమే. నా చిన్నప్పుడు ఏమీ లేకుండా కష్టాలతో ఉన్నప్పుడు నేను సంతోషంగా బతికేశాను. కానీ చాలా ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు, ఆఖరికి నా భార్య కూడా చనిపోయి, నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ చనిపోయి, నేను ఒక్కడిని మిగిలినప్పుడు మళ్ళీ నేను ప్రజలకు దూరం అయిపోయాను అని చెప్పి, ఇప్పుడు ఆ విధంగా దూరం అవ్వక్కర్లేదు అని చెప్పి మళ్ళీ తన ఫ్రెండ్స్ తోటి అది జలసాగా హుషారుగా తిరిగాడు. బాబాతోటి గడపడం, బాబా దర్శనానికి రావడం, బాబాకు పుస్తకాలు అవి చదువుకోవడం, తర్వాత మంచి స్టాంచ్ బాబాలో అయ్యాడు అతను. అంచేత ఎవరూ తీర్చలేని లోటు, మానవ మాత్రలు తీర్చే లోటు కాదు. ఈ వ్యాకులత ఏదైతే ఉందో, అతను అన్నీ పోగొట్టుకున్న స్థితి ఏదైతే ఉందో, అది ఆ స్థితిలో మనం ఉంటే మనకి తెలుస్తుంది. మనకి పైగా ఒక స్టోరీలా వింటే మనకు తెలియదు, కానీ ఆ స్థితిని వర్ణిస్తే మాత్రం నిజంగా దుర్భరమైన స్థితి. చిన్నప్పటి నుంచి కఠినమైన కష్టాలు, పాపం తినడానికి తిండి లేదు, ఉద్యోగం లేదు, అన్నీ ఎదుర్కొన్నాడు. మొత్తం అన్ని కష్టాలు ఎదుర్కొన్న ఆఖరికి ఉన్న భార్య ఆవిడ్ని కూడా చాలా ప్రియంగా ప్రేమించిన భార్యని కూడా కొన్నాళ్ళు అనుకున్నాడు, నేను చచ్చిపోతాను, ఎందుకంటే నా భార్య దగ్గరికి చేరుకోవచ్చు అని చెప్పి అక్కడైనా నా భార్యను చూస్తాను అని చెప్పి అనుకుంటాడు. ఒక స్టేజ్లో అక్కడైనా భార్యతో కలుసుకోవచ్చండి. అంటే తినడం అది మానేస్తాడు, తినడం మానేసి బక్కగా అయిపోతాడు. చచ్చిపోడు, కానీ నేను చావడం జరగలేదు, నా భార్యని కలుసుకోవడం అవ్వలేదు అని రాస్తాడు. వాళ్ళంతా చెప్తాను, నువ్వు ఇంకో వివాహం చేసుకోవచ్చు కదా, ఇంకో వివాహం చేసుకోవచ్చు అంటే, నా హృదయంలో నా మొదటి భార్య ముద్ర పడిపోయింది, ఆ స్థానం మళ్ళీ నేను ఇంకొకరికి ఎవరు ఇవ్వలేను, నా భార్య జీవించున్నప్పుడు కూడా నేను అదే చెప్పాను, నీ స్థానాన్ని నేను ఇంకొకరికి ఎవరికి ఇవ్వలేను అని చెప్పాను నేను. అంచేత ఆవిడ జబ్బుతో ఉన్నప్పుడు నేను చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోండి అని ఆవిడ కూడా అంది. అంటే కూడా నీ స్థానంలో ఇంకెవరిని నేను అసలు ఊహించుకోలేను. అంటే చూడండి ఎలా ఉండదు. ఇప్పుడు అయితే ఈజీగా 65 ఏళ్ళ వాడు కూడా మూడో పెళ్లి చేసేసుకుందుకు రెడీ అయిపోతారు ఇప్పుడు కాలంలో. అతను చిన్న వయసులోనే పాపం భార్య చనిపోయినా కూడా వివాహం చేసుకోలేదు. అతను డోంట్ వర్రీ బీ హ్యాపీ అని బాబా చెప్పింది జీవించాడు. ఈ లక్షణాలన్నీ సిన్సియారిటీ అవన్నీ ఉన్నాయి కాబట్టి బాబా వెంటనే అతనికి దర్శనం ఇవ్వడం కాకుండా అతని టచ్ తోటి దాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చి, నాకు ఎవరు లేరు అన్నది పొరపాటు, నాకు ఉన్నతోన్నతుడైన ఈ సృష్టికర్త అయిన భగవంతుడే నాకు దగ్గర అయ్యాడు, ఆయన దగ్గర అయినప్పుడు ఈ వేరే మానవ మాత్రం దగ్గర అయితే ఎంత లేకపోతే ఎంత అని చెప్పి చాలా తృప్తితో జీవించడం మొదలుపెట్టాడు. మళ్ళీ పునర్జీవించడం వచ్చింది. ఫ్రెండ్స్ తోటి అనేది సరదాగా గడిపేవాడు. బాబా పరంగా బాబాయే తోడు అని చెప్పేసి అది చూసారు, దిక్కులేని స్థితికి వచ్చాడు. ఆ దిక్కులేని వాడికి మళ్ళీ దేవుడే దిక్కు అయ్యాడు అని చెప్పి ఒక మార్గం చూపించాడు మెహర్ బాబా. ఇది టచింగ్ ఇన్సిడెంట్. అంటే ఏమిటంటే, ఆ స్థితిలో మనం ఉంటే నిజంగా ఎంత ఆనందం పొందుతాం. అతను అంటాడు ఆఖరిని ఇందులో అనుభవాల్లో అంటాడు, ఈ పుస్తకాలు అతను ఎవరు ఇచ్చినవాడు కూడా నాకు సరిగ్గా పరిచయం లేడు, గాడ్ స్పీక్స్ ఇచ్చాడు నాకు. అంటే ఈ గాడ్ స్పీక్స్ ఇప్పించడం, మళ్ళీ పంకరాజీ పరిచయం చేయడం, ఈ రెండు. ఈ పంకరాజీ పరిచయం చేసి అతను వెళ్ళి గురుప్రసాద్ దర్శనం ఇప్పించాడు. ఈ రెండు బాగా కల్పించి, నేను ఆ బుక్ అసలు నేను ఊహించలేదు, గాడ్ స్పీక్స్ ఇతను తీసుకొస్తాడండి. దాన్ని ఫోటో చూసేటప్పటికే నేను ఆకర్షిత అయిపోయాను. తర్వాత ఈ పంకరాజు కూడా వెళ్ళి పూనాలో బాబా దర్శనం ఇప్పించాడు. ఇవన్నీ కూడా బాబాకు తెలుసు. ఆయన ప్రభావం వల్లే నాకు మళ్ళీ ఇంకో జీవితం వచ్చింది అని చెప్పి తృప్తి పొంది ఈ బికమ్స్ ఏ వెరీ గుడ్ బాబా లవర్ అని చెప్పి, ఈ విధంగా బాబాకు తెలుసు ఎవరిని టచ్ చేయాలో. ఆ టచ్ చేసే వాళ్ళని తన దగ్గరికి ఎలా తీసుకురావాలో కూడా
బాబాకు తెలుసు. ఇక్కడ మళ్ళీ ఎప్పుడూ చెప్పేటట్టే కొన్ని విషయాలు చెప్పుకున్నాం. 3 శరీరాలు ఉంటాయి మనందరికీ తెలుసు. ఆ 3 శరీరాలకు కూడా 3 చైతన్యాలు ఉంటాయి. అది చైతన్యం గురించి చెప్పుకుంటున్నాం. స్థూల శరీరం, స్థూల చైతన్యం, చైతన్యం ఉంటుంది. అది స్థూల చైతన్యంతో ఎక్కువ కాలం బతుకుతారు, చాలా ఎక్కువ. 84 లక్షల జన్మలు అంటే మిగిలిన 80 లక్షల జన్మలు దాంతో బతుకుతారు. మిగిలిన ఆధ్యాత్మ మార్గంలో వచ్చేటప్పటికి సూక్ష్మ చైతన్యమును మానసిక చైతన్యంతో తాదాత్మ్యం చెందుతారు. ఈ స్థూల చైతన్యంతో తాదాత్మ్యం చెందినంత వరకు కూడా ఈ స్థూల ప్రపంచమే నిజమైంది, ఈ స్థూల శరీరమే నిజమైంది అని చెప్పి దీన్ని అతుక్కుపోతాయన్నమాట. ఈ స్థూల సంస్కారాలతోటి. స్థూల సంస్కారాలు ఉంటాయి, స్థూల శరీరం ఉంటుంది, స్థూల చైతన్యం ఉంటుంది. అన్ని స్థూలమే. గ్రాస్ కాన్షియస్నెస్ ఆఫ్ గ్రాస్ బాడీ. ఈ కాన్షియస్నెస్ దేని గురించి ఉంటుంది? హీ కాన్షియస్ ఆఫ్ హిస్ గ్రాస్ బాడీ. దట్ ఈస్ కాల్డ్ గ్రాస్ కాన్షియస్నెస్. ఇఫ్ ది సోల్ ఈజ్ ది పిలిగ్రిమ్ ఆర్ యాస్పిరెంట్, ముముక్షు, భగవద్ అన్వేషి, తన సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నాడు అనుకోండి, అప్పుడు అతని చైతన్యం సూక్ష్మ చైతన్యం అవుతుంది. అతను అంటే ఇక్కడ సటిల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ అన్నారు. ఇక్కడ స్థూల శరీరంతో తాదాత్మ్యం చెందినంత వరకు కూడా స్థూల చైతన్యం ఉంటుంది. కాబట్టి దీన్ని గ్రాస్ కాన్షియస్ హ్యూమన్ సోల్. లేదా గ్రాస్ కాన్షియస్ హ్యూమన్ సోల్ ఎక్కువగా బతుకుతుంది. ఈ మాయాన్వితమైన ప్రపంచమే నిజం అనుకుని, మాయాన్వితమైన ప్రపంచంలో తన యొక్క స్థూల శరీరమే తోటే నిజం అనుకుని దాని మీదే ప్రేమ పెంచుకుంటూ, తన స్థూల శరీరం మీద కాకుండా తన బంధువర్గం, తన చుట్టాలు పక్కాలు వాళ్ళందరితోటి కూడా అటాచ్మెంట్స్ తెచ్చుకుంటాడు. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి చాలా అటాచ్మెంట్స్. అక్కడ మనుషులతోటే కాకుండా వస్తువుల మీద కూడా. ఒక్కొక్కటి చాలా పిచ్చి ఉంటుంది. వాడు కారు అంటే చాలా పిచ్చి, ఏదైనా ఇస్తాడు కానీ కారు మాత్రం ఇవ్వడు. నా కారు ఎవరికి ఇవ్వడు అంటాడు. కొంతమందికి ఏదో పెన్ అంటే పిచ్చి ఉంటుంది. అంటే ప్రాపంచికమైన వస్తువుల ఏడల వ్యామోహము. ఒక ఇల్లు, ఆ ఇల్లు అది ఉన్న పూర్వీకులు వచ్చేవారు కాదు. నేను ఈ ఇంట్లోనే చచ్చిపోతానని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకో ఊరు వచ్చేవారు కాదు పూర్వీకులు. చాలా ఈ ఇల్లేనో నాకు గతి, మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా, అమెరికా తీసుకెళ్ళినా కూడా, పెద్ద పట్టణాలు తీసుకెళ్ళినా కూడా కొడుకులు తీసుకెళ్తాం నేను చూసుకుంటా అంటే కూడా లేదు, నేను ఇందులోనే అంతమైపోవాలి, నాకు ఇంట్లోనే చచ్చిపోతాను, నా ఇంట్లోనే నేను ప్రాణం వదులుతాను అని చెప్పి ఆ ఇంట్లోనే చనిపోయేవారు వాళ్ళు. అంత అటాచ్మెంట్, ఫాల్స్ అటాచ్మెంట్ అనమాట ఆ ఇంటి మీద. ఆ ఇంటి మీద వ్యామోహం, ఆ ఊరి మీద వ్యామోహం, వాళ్ళ నేటివ్ ప్లేస్ మీద వ్యామోహం. ఇవన్నీ ఫాల్స్ అటాచ్మెంట్స్, ఈ తప్పుడు అయిన వ్యామోహాలు. ఆ వ్యామోహాల వల్ల ఏమవుతాయి? స్థూల చైతన్యము పెరుగుతుంది, దృఢపడిపోతుంది. స్థూల సంస్కారాలు దృఢపడిపోతాయి. ఈ స్థూల దేహం మీద కూడా వ్యామోహం పెరిగిపోతుంది. ఇంకా సూక్ష్మ లోకాలకి అంటే ఆధ్యాత్మ మార్గంలో అడుగుపెట్టడానికి చాలా దోహదపడకుండా అడ్డంకిగా నిలబడుతుంది. అలా అందుచేత ఎక్కువ జన్మలు స్థూల దేహంతో, ఇవి గ్రాస్ కాన్షియస్ తోటే, గ్రాస్ బాడీతోటే, గ్రాస్ వరల్డ్లోనే ఉంటాయి ఆత్మలన్నీ కూడా. ఎక్కువ మంది శాతం వాళ్ళే. చాలా ఎన్నో జన్మలు అయిన తర్వాత, ఇందాక చెప్పాను 80 లక్షల జన్మలు ఎన్నో అయిన తర్వాత, అప్పుడు ఆధ్యాత్మ మార్గంలో అంటే ఈ స్థూలాన్ని వదిలేసి స్థూల సంస్కారాలు ఖర్చు పెట్టడం కూడా అయిపోతుంది. అప్పటికి ఇంకా సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెందుతూ సూక్ష్మ లోకాల్లో ఉంటూ సూక్ష్మదేహమే తాను అని తాదాత్మ్యం చెందుతూ అక్కడ చైతన్యం కూడా సూక్ష్మ చైతన్యం, సంస్కారాలు కూడా సూక్ష్మ సంస్కారాలు, అన్నీ సూక్ష్మమే. అదైన తర్వాత మానసిక మళ్ళీ చెప్పక్కర్లేదు. అంచేత ఈ చైతన్యం ఉన్నది ఇంకక్కడ ఈ గ్రాస్ కాన్షియస్నెస్ ఉండదు వాళ్ళకి. ఈ స్థూల చైతన్యం వాళ్ళకి ఏమాత్రం ఉండదు. ఆ స్థూల చైతన్యం దాటడమే చాలా గొప్ప విశేషము. మనం కూడా అందుకే దీన్ని నిమిత్త మాత్రంగా చూడాలి. బుడగ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఉద్భుత ప్రాయం అంటారు. మానవ జీవితం ఉద్భుత ప్రాయము అంటే, ఉద్భుతము అంటే బుడగ. ఆ బుడగ ఎప్పుడు పేలుతుందో తెలియదు. గాడ్ స్పిక్స్లో చెప్పినప్పుడు కూడా చెప్పారు, డ్రాప్ అంటే నీటి బిందువు. ఆ బిందువు కింద ఏమో ఇంకో బబుల్ ఉందన్నారు, బబుల్. ఆ బబుల్ అంటే బుడగ.
ఆ బుడగ ఓ బుడగ పడికి వెళ్ళిపోతే ఇంకో బుడగ తీసుకుంటుంది. అంటే ఓ సీరియల్ ఒక రూపం పోతే ఇంకో రూపం వస్తుంది. పరిణామక్రమంలో అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంచేత అది ఆ బబుల్ ఎంత ఎప్పుడు పగులుతుందో తెలియదు. దాని యొక్క టెంపరీ అశాశ్వతమైంది, శాశ్వతమైంది కాదు. అది భగవంతుడు మాత్రమే శాశ్వతం. ఇది మనం ఎక్కువగా అటువైపు పెడితే కొంచెం రినౌన్సియేషన్ వస్తుంది. త్యాగ అది అదేమంటారంటే సన్యసించడం వస్తుంది. ఈ ఈ ఈ ప్రపంచం పట్ల విరక్తి భావం రావాలి. ఒక ఇండిఫరెన్స్. ప్రపంచంలో ఏం జరిగినా కూడా వాడు పట్టించుకోడు. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, రామకృష్ణ గారు అనేవారు. ఆయన రామకృష్ణ గారు ఏదో ఆయనకి బాంబు వచ్చి మీద పడినా ఏం పట్టించుకునేవాడు కాదు. భోజనం చేశారు రూపీ కూర్చునేవాడు అంతే. ఆయనకి ఏం అక్కర్లేదండి, అలా కూర్చుంటాడు అంతే అని అనుకునేవారు. అతను యాక్చువల్గా ఏంటంటే పాపం ఈ లాస్ట్ గ్రాస్ కాన్షియస్నెస్, స్థూల చైతన్యం కోల్పోయాడు. హాయి భగవంతుని తలుచుకుంటూ మెడిటేషన్ ఏదో చేసుకుంటూ ఆ రూమ్ అలా కూర్చున్నాడు. టైంకి ఇంత భోజనం పిలిచి వాళ్ళే పిలిచి పెట్టేవారు. ఆ టైం తినేసేవాడు, మళ్ళీ ఆ రూమ్ వచ్చి కూర్చున్నాడు. ఎవరిని పలకరించేవాడు కాదు. ఎవరైనా ఆయన్ని ఇంకొకరు ఎవరో పలకరించేవారు. అంటే ఈజ్ డీలింక్డ్ విత్ గ్రాస్ బాడీ అండ్ గ్రాస్ వరల్డ్, డీలింక్ అయిపోయాడు. అది తెలియక ఆయనకి ఏమీ లేదు, రామకృష్ణ అంటూ కూర్చుంటాడు. ఆయన పిల్ల పెళ్ళి కానీ మనవరాల పెళ్ళి కానీ ఎన్నో జరుగుతుంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళి అలాగా అని ఊరుకునేవాడు. ఏం జరిగినా కూడా ఎంత గొప్ప విశేషం చెప్పినా సరే అలాగా అనేవాడు అన్నమాట. చేత మన ఆ స్థితిలోకి ఎదిగితే మంచిది. ఎక్కువ దీని మీద ఈ ఈ స్థూలం దాని మీద ఎక్కువ మనం ఎక్స్టర్నల్ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. ఇంటర్నల్గా పెడితే అసలు ఒకసారి కూడా మెహర్ బాబా సమాధికి వెళ్ళక్కర్లేదు. మనం ఆ ఇంటర్నల్గా మనం ఆ స్థాయికి చేరుకున్నామంటే అది గ్రాసే కదా. గ్రాసులు వరల్డ్లోది ఆయన రూమ్ కూడా. అది లేకపోయినా కూడా భగవంతుడినే మనం లోపల హనుమంతుడు పాతుకున్నట్టు, హనుమంతుడు రాముల వారిని ఎలా అయితే హృదయంలో ముద్రించుకున్నాడు, అలాగే మెహర్ బాబాని కనుక హృదయంలో ముద్రించేసుకుంటే మనకి మళ్ళీ ఆయన సమాధికి వెళ్ళలేదు, అమర్తిథికి వెళ్ళలేదు, లేకపోతే 10th జూలై వెళ్ళలేదు, ఇంకోటి వెళ్ళలేదు. ఇవన్నీ కూడా మనకి అంత పట్టింపులు ఉండవు. అందుచేత మన ప్రయాణం అంతసేపు కూడా అంతర్గతంగా ఉండాలి. అంటే సూక్ష్మ దేహంతో సూక్ష్మ ప్రపంచంలో తాదాత్మ్యం చెందడానికి మనం ఎక్కువ ప్రయత్నించాలి. దానికి యుగావతారుడైన మెహర్ బాబా మనందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. సెలవు తీసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. వచ్చే వారం నాకు మంగళవారం లక్ష్మీవారం ఉంటుంది నా స్పీచ్. వచ్చే వారం మాత్రం మంగళవారం లక్ష్మీవారం స్పీచ్లు నేను ఇవ్వడం జరగదు. బహుశా నేను ఉండట్లేదు, నేను ఇంకో ఊరెడుతున్నాను, క్యాంపులో ఉంటాను. అంచేత మంగళవారం లక్ష్మీవారం కూడా నా స్పీచ్ బదులు వేరే రకంగా మీరు కండక్ట్ చేసుకోవచ్చు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మల్లికార్జునరావు గారు. ప్రేయర్స్ అనౌన్స్ చేయండి. జై బాబా. జై బాబా. ప్రేయర్స్ అనౌన్స్ చేయండి. ఎవరు చేస్తారు? మీరు నెక్స్ట్ వారము మంగళ అండ్ గురువారం 2 రోజులు అవైలబుల్ లో ఉండరు అంతే కదా జై బాబా? అంతే అంతే. ఓకే ఓకే జై బాబా, వి విల్ మేనేజ్. జై బాబా. ఇప్పుడు కార్తీక్ అల్లూరి గారు ప్రేయర్ చేస్తారు. జై బాబా కార్తీక్ గారు. డాడీ ఇంకా రాలేదండి, ఆఫీస్ లో ఉన్నారు. ఓకే ఓకే జై బాబా. జై బాబా. రాఘవ గారు ప్రేయర్ చేస్తారు ఇప్పుడు. జై బాబా. రాఘవ గారు ఆర్ త్రిశూల్. జై బాబా. మెహర్ బాబా की जय. O February was the preserver
and protector of all. You are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, of all, and beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in every, and you are also beyond every, and beyond everything. You are in the firmament and in the depth. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. The beyond God and the beyond God. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahura Mazdan, and God the Beloved. You are named Izzat. For every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought pain to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai.
అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా రాజయ్య గారు. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు ఒక పాట పాడతారు. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన, మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన, మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన. మెహరే ప్రేమ స్వరూపం ప్రేమావతారం, మెహరావతారుని స్మరణం దివ్యానందము, మెహరావతారుని స్మరణం దివ్యానందము. మెహరు బాబా నామ స్మరణ పొందేటి భాగ్యము, మెహరు బాబా నామ స్మరణ పొందేటి భాగ్యము, 10 మందికి పంచిన నాడే దివ్యానందము, 10 మందికి పంచిన నాడే దివ్యానందము. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన, మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన. చింతనలో మై మరపు చింతలను బాపు, వింత వింత అనుభూతులను దారిని చూపే దైవము, వింత వింత అనుభూతులను దారిని చూపే దైవము. అంతరంగమలరించి దివ్య జీవనము చూపి, అంతరంగమలరించి దివ్య జీవనము చూపి, శాశ్వత చెలికానిగా నడిపే దైవము, శాశ్వత చెలికానిగా నడిపే దైవము. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన, మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన. వేకువ నిద్దురలేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము, దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి, ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి, జీవితమును సాగించే జన్మే ధన్యము, జీవితమును సాగించే జన్మే ధన్యము. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన, మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, తను మనములు మై మరపించే
కనైన సాధన. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి శైలజ గారు. ఇందాక డిస్టర్బెన్స్ వచ్చింది. జై బాబా లక్ష్మి గారు. జై బాబా. రామాయంపేట రామచంద్ర గారు ఒక పాట పాడతారు. జై బాబా రామచంద్ర గారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. పేరు మెహరట ప్రేమను సగునట, ప్రేమకు వశుడటే ఓ మనసా. పేరు మెహరట ప్రేమను సగునట, ప్రేమకు వశుడటే ఓ మనసా. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో, ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో, వింతగున్నదే ఓ మనసా. పేరు మెహరట ప్రేమయే చాలట నియమము లేదట, ప్రేమయే చాలట నియమము లేదట, ఇతర వరములే అడుగకూడదట, అడిగి పొందునది అతని రక్తమట. అడిగి పొందునది అతని రక్తమట, అడుగక పొందిన జన్మధన్యమట. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో, వింతగున్నదే ఓ మనసా. పేరు మెహరట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట, కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట, ద్వంద్వాతీతుడు తనకు తానట, ద్వంద్వములకు మరి లొంగరాదట. ద్వంద్వములకు మరి లొంగరాదట, అతని కొంగును వీడరాదట. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో, ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో, వింతగున్నదే ఓ మనసా. పేరు మెహరట సత్యముతానట నిత్యముతానట, సత్యముతానట నిత్యముతానట, సత్య నిత్యముల సారముతానట, సాటిలేని సత్యావతారుడట. సాటిలేని సత్యావతారుడట, మేటి యుగములకు వెలుగుబాటట. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో, ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో, వింతగున్నదే ఓ మనసా.
పేరు మెహరట అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికి జై బాబా. జై బాబా రామచందర్ గారు. ఇప్పుడు జై బాబా. సూర్యనారాయణ గారి స్పీచ్ ఉంటుంది. జై బాబా సూర్యనారాయణ గారు. అవతార్ మెహర్ బాబాకి జై. కిందటిసారి నిన్న మనము బాబా యొక్క ఇబ్బందుల్లో ఉన్నటువంటి తన ప్రేమికులకి ఏ విధంగా ఆయన సహాయం చేస్తారు అన్నట్టు విషయం మీద మనం ఇవాళ 2 కథనాలు మనం చెప్పుకుందాం. ఒకటి 1952 సంవత్సరంలో నవంబర్ నెలలో మెహర్ బాబా తనతో ఉండడానికి కుమార్కు అవకాశం ఇచ్చారు. కుమార్ అంటే మనకు తెలుసు కదా, ఎవరైతే మిస్టర్ గాడ్ ఇఫ్ యు ఆర్ దేర్ రిలీజ్ మీ ఫ్రమ్ దిస్ జైల్ ఇన్ ద మార్నింగ్ 7 o'clock అని చెప్పిన వాడు మాట. ఆయన ఆ సంఘటన అయిన తర్వాత ఇంక బాబాతోనే కాలం గడపడానికి అతను నిశ్చయించుకున్నాడు. అతను బాబా దగ్గరికి వచ్చేసి బాబాతో పాటు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం ప్రారంభించాడు. అది బాబా ఫైరీ ఫ్రీ లైఫ్ అని జీవించేటువంటి సమయం. అది ఫైరీ ఫ్రీ లైఫ్ అంటే ఉజ్వల స్వతంత్ర జీవన కాలం. ఆ సమయంలో బాబా ప్రజా సమూహాలకి దర్శనం ప్రసాదించారు కూడా. కొద్ది కాలం నాగపూర్లో ఉండి ఆ తర్వాత 1953 సంవత్సరం జనవరిలో బాబా కుంభమేళా ఉత్సవానికి తండోపతండాలుగా వచ్చే సాధువుల్ని కలుసుకోవడానికి అలహాబాద్కి వెళ్ళారు. అక్కడ ఉండగా ఒక రోజుని బాబా కుమార్ని, నీ కుటుంబ సభ్యులు దూరాన డెహ్రాడూన్లో ఉన్నారు కదా, వాళ్ళని గురించి ఎలా ఉన్నారో ఏమిటో అని నువ్వు బాధపడుతున్నావా అని ప్రశ్నించారు ఈ శత్రుఘ్న కుమార్కి. అతను బాబాకి సమాధానం చెప్తున్నాడు, బాబా నీ సన్నిధానంలో ఉంటూ నేను ఇక్కడ ఎంతో ఆనందం పొందుతున్నాను. అంతేకాక అంత దూరాన ఉన్న నా కుటుంబానికి ఒకవేళ చేయదలుచుకున్నా నేనేమి చేయగలను అని బాబాకు సమాధానం చెప్పాడు. అనవసరంగా బాధపడి ఈ ఆనందాన్ని చెడగొట్టుకోవడం అర్థం లేదు అని కుమార్ జవాబు చెప్పాడు. తమాషా ఏమిటంటే కుంటెతనం 2 మిళితమయ్యేలాగా బాబా ఇలా అన్నారు, నీవు నా సన్నిధిలో ఇచ్చట ఉల్లాసంగానే ఉంటూ ఉండవచ్చు. నీ ఇంటిని గురించి కానీ మరి దేనిని గురించి కానీ నీకు కించితైనా లేకపోవడం, కొంచెమైనా విచారం లేకపోవచ్చు, కానీ నేను నీ భార్య క్షేమం గురించి యోచిస్తూ ఉన్నాను అని బాబా సమాధానం చెప్పారు. బాబా అన్నారు ఇలా అంటూ బాబా విష్ణుని పిలిచి అప్పుడే కిషన్ సింగ్కు కుమార్ భార్య యొక్క క్షేమం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా టెలిగ్రామ్ ఇమ్మన్నారు. కిషన్ సింగ్ ఏమో డెహ్రాడూన్ కాపురస్తుడు. బాబా ప్రేమికుడు కుమార్కు డెహ్రాడూన్లో ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు తెలిసే అవకాశం కూడా లేదు. కుమార్ ఇల్లు అతని పొలంలో ఊరికి కొన్ని మైళ్ళ దూరాన ఉంటుంది. ఆ సమయంలో అతని భార్య ఒక్కతే ఇంటిలో ఉంది. పిల్లలంతా ఊళ్ళోనే ఉన్న తాతగారి ఇంటికి వెళ్తారు. పొలం పనివాడు క్రితం రోజే చెప్పకుండా మానివేస్తాడు. అంతేకాదు కుమార్ భార్యకు భరింపరాని నొప్పి వచ్చింది. తాను స్వయంగా డాక్టర్ వద్దకు వెళ్ళలేకపోతుంది. మందులు తెచ్చేవాళ్ళు కూడా లేరు. గేదెలకు మేత వేయడం, పాలు పెతకడం లాంటి పొలం తాలూకు పనులు కూడా ఆమె చేయదన్న మాటే కదా. మేత లేకుండా ఉన్న గేదెలు 1-2 రోజులు ఓర్చుకోగలం, కానీ పాలు పెతకపోతే వాటికి యమబాధ. 2వ రోజు చీకటి పడింది. గేదెలు హృదయ విదారకంగా రోదన చేస్తున్నాయి. వాటికి పాలు పెతకాలని ఆమెకు తెలుసు. అర్ధరాత్రి వేళ్లకు ఎలాగో అలాగ పక్కమించి లేచి పాల పాత్ర తీసుకొని చేతుల మీద మోకాళ్ళ మీద పాక్కుకుంటూ
గొడ్ల చావిడికి బయలుదేరింది. ఇంటికి ఎదురుగా రోడ్డుకు అవతల వైపున ఉన్నది గొడ్ల చావిడి. ఈ లోపల బాబా ఇచ్చిన టెలిగ్రామ్ ఢిల్లీకి చేరింది. కిషన్ సింగ్ ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నాడు. టెలిగ్రామ్ చూసుకొని వెంటనే డెహ్రాడూన్కి వెళ్ళాడు. అర్ధరాత్రి అయింది. బాబా ఆజ్ఞ నెరవేర్చాలి కదా. సైకిల్ మీద కుమారి ఇంటికి బయలుదేరాడు. అక్కడికి చేరేసరికి రోడ్డు మీద పాకుతూ ఏదో కనబడింది. అది గొడ్ల దగ్గరకు వెడుతున్న కుమార్ ఇల్లాలే అని కిషన్ సింగ్ గమనించాడు. కిషన్ సింగ్ వెంటనే ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్ళి పక్క మీద పడుకోబెట్టాడు. సైకిల్ మీద డాక్టర్ కోసం వెళ్ళాడు. గేదెల పాలు తీయడం వగైరా పనులకు ఒక పని మనిషిని ఏర్పాటు చేశాడు. ఇదంతా చేసిన తర్వాత బాబాకు సంగతి విశదపరుస్తూ రిప్లై టెలిగ్రామ్ ఇచ్చాడు. బాబా ఆ టెలిగ్రామ్ను అందరి ఎదట చదివించారు. రంజు బాబా చిరకాల శిష్యుడు అతను. ఇది నిజంగా బాబా మహిమే కదా అని ఆశ్చర్యం వెలుబుచ్చాడు. నిజమే. ఆ విపత్ సమయంలో కిషన్ సింగ్ అక్కడికి వెళ్ళడం అద్భుత విషయమే. కానీ బాబా దీనిని మహిమ అంటారా? నేను మహిమను చేయను కదా. ఇది ప్రేమకి నేను ఇచ్చిన జవాబు. కుమార్ మరియు అతని అర్ధాంగి నన్ను నిండు హృదయంతో ప్రేమిస్తున్నారు. సహజంగా నా ప్రేమ నన్ను ప్రేమించే వ్యక్తులపై ప్రసరిస్తుంది కదా అని అన్నారు బాబా. బాబా ప్రేమ ఎక్కడ ప్రసరిస్తుందో అక్కడల్లా ఆయన సహాయం ఉంటుంది. అయితే ఈ సహాయాన్ని మహిమ అనడానికి వీల్లేదు. అది అనేక రీతుల్లో భిన్న భిన్న వ్యక్తుల ద్వారా తలవని తలంపుగా సిద్ధిస్తూ ఉన్నప్పటికీ దాని మహిమ అనడానికి వీల్లేదు. అది భక్తుని ప్రేమకు బాబా ప్రేమ సహజంగా ఇచ్చినట్టు జవాబు మాత్రమే. బాబా కోసం ఏ పని చేసినా అవసర కాలంలో అవసరమైన సహాయం అందుతుంది. సర్వజ్ఞుడైన బాబాకు తప్ప అలా సరిగ్గా అవసరమైన సమయంలోనే సహాయం అందించడం అనితర సాధ్యం కాదు. ఇది నిన్న మనం చెప్పుకున్నాం కదా. ఏమిటి? I do not perform any miracle, but my spiritual status is so high that anyone, anywhere, in any difficulty, at any time, if he remembers me with all his heart, it will immediately be solved అని మనం చదువుకున్నాం. బాబాని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎవరైనా సరే అతను బాబా ప్రేమికుడు కాకపోయినా కూడా అతను బాబాని కనుక ఒక్కసారి తెలుసుకుంటే తన యొక్క ఇబ్బందులన్నీ తీరిపోతాయని బాబా వాగ్దానం చేశారు. ఇప్పుడు నేను పుస్తకంలో చూడట్లేదు. నేను ఒక తెలుగు బుక్ లోంచి నేను ఈ కథనం చదువుతున్నాను. ఎంచేతంటే నాకు ఇవాళ ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, ఏమిటో అందట్లేదు. అంచేత నేను ఆన్లైన్ లార్డ్ మెహర్ చూడకుండానే ఈ తెలుగులో ఉన్నటువంటి కథనాలు నేను చదువుతున్నాను. ఇది పుస్తకంలోంచి చదువుతున్నాను. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, బాబాని ఒక్కసారి తలుచుకున్నంత మాత్రాన నీ ఇబ్బందులన్నీ దూరం అవుతాయి అని మనస్ఫూర్తిగా అన్నారు. ఇక్కడ శత్రుఘ్న కుమార్ ఏం చేస్తున్నాడు? బాబాకి తో పాటు అలహాబాద్లో ఆ మేళాలో ఉన్నాడు. అతను బాబాతో కలిసి ఉండడం వల్ల అతని యొక్క సేవ బాబాని ప్రేరేపించింది మాట. ఇతనేమో కుటుంబాన్ని వదిలిపెట్టేసి నా వెంటే తిరుగుతున్నాడు. ఇతని కుటుంబం గురించి ఏ చింత లేదు ఇతనికి. ఆ ఏకాగ్రత, ఆ బాబా మీద ఉన్నట్టు ప్రేమ, బాబాకి సేవ చేయాలన్నటువంటి ఆ తపన, ఇది బాబాని ప్రేరేపించింది. ఇతను తన కుటుంబం గురించి తెలుసుకోలేకపోయినా బాబా తన ప్రేమికుల యొక్క స్థితిగతులు ఎప్పుడూ ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ఏమో తెలుసుకుంటూ ఆయనకు తెలిసిపోతుంది. ఇవేమీ ఎవరు చెప్పక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు అని బాబా చెప్తూ ఉంటారు. మీరేమి ఒక చోట బాబా ఇలాగా
ఒక సహవాసులో ఇలా చెప్పారన్నమాట. ఆ సహవాస్ 1958 ఆఖరి రోజు మెహరాబాద్ లో ఉదయమే బాబా రాక ముందరే అక్కడ ఉన్నటువంటి సహవాసకు వచ్చిన వాళ్ళంతా పందిట్లోకి వచ్చారు. అందరి మనసుల్లో ఏవేవో కోరికలు ఉన్నాయి. కొందరికి ఆయన ముందు పాడాలని, కొందరికి బాబాని కొన్ని విషయాలు అడగాలని, ఇలాంటివన్నీ వాళ్ళు తలుచుకుంటున్నారు చెయ్యాలని. ఆ సమయంలో బాబా అక్కడికి వచ్చారు. మండలి వారు సహవాసుల నుండి వారి వారి వ్యక్తిగతమైన కోరికలను రాసి చీటీలను అందుకుంటున్నారు మండలి వాళ్ళు. అంతలో బాబా దానికి అభ్యంతరం తెలియజేశారు. ఎవ్వరూ వారి వారి కష్టాలను సమస్యలను నా వద్దకు తేకండి, ఇంటర్వ్యూలు ఇమ్మని కొరకండి. నాకు సర్వము తెలుసు. అందువలన నా ముందు మీ కష్టాలు కన్నీళ్లు మీ సోదంతా విప్పడం వలన ప్రయోజనం ఏమిటి? ఎవరైనా ఏదైనా నాకు విన్నవించుకోవాలంటే ఒక కాగితం ముక్క మీద వ్రాసి నాకు పంపడం కాదు, వారి వారి హృదయ లోతుల నుండి నాకు విన్నవించాలి. నేను వారి హృదయాలలో నెలకొని ఉన్నాను కనుక వారు ఆ విధంగానే హృదయాంతరాలలో నుండి ప్రార్థించాలి. అలా కాక నేనే కనుక సర్వజ్ఞుడి కాకపోతే మీరు నాకు విన్నపించుకోవడం వలన మీకు జరిగేదేమీ ఉండదు. నేను సర్వజ్ఞుడని అయితే వాటిని పంపి ఉపయోగమే లేదు. మీకందరికీ చెప్పవలసింది ఒకటే, నాకు సర్వము తెలుసు, సర్వత్రా వ్యాపించి ఉన్నాను. ఇది అందుకొని నాకు సర్వస్వం తెలుసు కాబట్టి మీరేమీ నాకు చెప్పక్కర్లేదు అని బాబా వాళ్ళందరికీ చెప్పారు. ఇక్కడ చతుర్ కుమార్కి మరి బాబా దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు. తన కుటుంబంలో, తన డెహ్రాడూన్లో ఉన్న కుటుంబం ఏ విధంగా ఉందో అతనికి ఏమీ తెలియదు. అంచేత అతను పట్టించుకోవట్లేదు, బాబాతోనే ఉంటున్నాడు. అంచేత బాబాయే అతని యొక్క కుటుంబం యొక్క శ్రేయస్సును తలుచుకొని కిషన్ సింగ్ అనే అతను డెహ్రాడూన్ లో ఉంటాడు. ఆ కిషన్ సింగ్ కి టెలిగ్రామ్ ఇచ్చి ఆ కిషన్ సింగ్ ని డెహ్రాడూన్ లో ఉన్న చతుర్ కుమార్ యొక్క భార్య సుభద్ర ఆవిడ పేరు, ఆవిడ దగ్గర వాళ్ళకి వెళ్ళి అక్కడ ఏమన్నా ఇంకా అవసరమో చూడమని బాబా టెలిగ్రామ్ ఇచ్చారు. ఆ సమయంలో కిషన్ సింగ్ ఎక్కడున్నాడు? అతనేమో ఢిల్లీలో ఉన్నాడు. ఈ టెలిగ్రాము అతనికి అందుతుంది ఢిల్లీలో అందగానే అతను వెంటనే బయలుదేరి డెహ్రాడూన్ వచ్చేస్తాడు. డెహ్రాడూన్ వచ్చేటప్పటికి రాత్రి అర్ధరాత్రి అవుతుంది, ఇంచుమించు రాత్రి అవుతోంది. అతను వెంటనే బాబా ఇచ్చినటువంటి ఆదేశ ప్రకారంగా సైకిల్ మీద వెళ్ళాడు శత్రుఘ్న కుమార్ ఇంటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చదువుకున్నాం కదా తెలుగు పుస్తకం నుంచి నేను చదువుతున్నాను, అంచేత ఇంగ్లీష్ చదవడం అవసరం లేదు, డైరెక్ట్గా తెలుగులోంచే నేను చదివి మీకు వినిపిస్తున్నాను. అంటే నిన్న చదువుకున్నటువంటి విషయం యొక్క ఇది ఒక ఎపిసోడ్. ఈ విధంగా ఇంకొక ఎపిసోడ్ నేను చదువుతాను. ఘనీ మున్సిఫ్ అతను ఆత్మహత్య చేసుకోవాలని ఒకసారి డిసైడ్ చేసుకుంటాడు. ఆ కథని నేను చదువుతాను ఇప్పుడు. ఘనీ మున్సిఫ్ తన కుటుంబంలో లోనావాలాలో నివసిస్తున్న రోజుల్లో ఒక నమ్మక ద్రోహి వలలో పడ్డాడు. అతను ఘనీకి చెందిన కొంత ఆస్తిని అన్యాయంగా స్వాధీనం చేసుకున్నాడు. ఎవరు? అతన్ని ద్రోహి, ఆ స్నేహితుడు ఒక ద్రోహి ఉన్నాడు కదా, అతను మున్సిఫ్ యొక్క ఆస్తినేమో తనేమో అన్యాయంగా తన పేరు రాయించేసుకున్నాడు. అప్పులు చేసిన ఘనీ అతని నుండి తన ఆస్తిని తిరిగి పొందలేకపోయాడు. ఆ అన్యాయం చేసిన వ్యక్తి చంపబడ్డాడు. ఘనీపై హంతకుని అన్యాయంగా నిందింపబడింది. ఎవరి మధ్య ఇతని ఆస్తి, ఘనీ యొక్క ఆస్తి తన పేరు రాయించేసుకున్నాడు కదా, అతడేమో హత్య చేయబడ్డాడు. హత్య చేయబడడం వల్ల ఆ నింద ఘనీ మీద పడుతుంది. ఎంచేత అతని ఆస్తి ఘనీ యొక్క ఆస్తిని తను రాయించేసుకున్నాడు కాబట్టి అతన్ని చంపేశాడు అని
గని మీద ఆ నింద పడుతుంది. ఆ అన్యాయం చేసిన వ్యక్తి చంపడినప్పుడు ఘనీపై హంతకుడనే అన్యాయంగా పడింది. పోలీసులు ఘనీని అరెస్టు చేయడానికి వారెంట్ తీసుకున్నారు. పోలీసులు వారెంట్ విషయాలేవి ఘనీకి తెలియలేదు. ఘనీ తన ఆస్తి అన్యాక్రాంతం అవుతుండడాన్ని మరియు అన్యాయంగా తన మీద పడిన ఆ నిందను భరించలేక నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఘనీ 1936 జూన్ 3వ తేదీని అర్ధరాత్రి లేచి వాల్వేస్ సరస్సులో మునిగిపోవాలని బయలుదేరాడు. కానీ అక్కడికి వెళ్తాడు. అతను అక్కడికి వెళ్ళాక తల తిరిగి పడిపోయాడు. అప్పుడు అతని జీవితం గురించి ఆలోచించసాగాడు. కలిగిన దుర్గతిని అసహ్యించుకుంటూ తనకి తెలిసిన 3 గురువులకు ఇలా అరుస్తున్నాడు. గురువులను సంబోధిస్తూ, హజరత్ బాబా జాన్, ఉపాసనే మహారాజ్, మెహర్ బాబా గట్టిగా నిందించసాగాడు ఆ గురువుల్ని. అన్ని వైపుల నుండి కష్టాలు ముడితే నాకు సహాయం చేయలేరా మీరు? మెహర్ బాబా ఉండి ఏం ప్రయోజనం? భగవద్గీత అంటాడు, ఏమైంది ఆయన శక్తి? ఆయనకు నా అన్ని తెలుసండా కదా. ఆయనను అనుసరించి అర్థం లేనిది, నిరుపయోగమైనది అంటూ కసి తీరా తిట్టాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిజంగా అనుకున్నప్పటికీ ఆ సరోవరం మీద నుంచి వచ్చే చల్లగాలికి నిద్రలోకి జారుకుంటాడు. ఆ రోజు రాత్రి మెహరాబాద్ లో బాబాకు నిద్ర పట్టలేదు. అస్థిమితంగా ఉన్న బాబా అకస్మాత్తుగా లేచి కారులో బయలుదేరారు. ఆది సీనియర్ కారుని నడుపుతున్నాడు. నీలు వెంట ఉన్నాడు. వారు తిన్నగా లోనావాలకు వచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు ఘనీ ఇల్లు చేరుకున్నారు. ఘనీ ఇంట్లో లేకపోవడం వలన అతని కొరకు వెతకసాగారు. వారు తటాకం వద్దకు వచ్చి చూడగా ఘనీ నిద్రపోతూ కనిపించాడు. బాబా అతన్ని నిద్రలేపారు. ఘనీ లేచి బాబాని చూసి అమితాచార్యంలోనికి లోనయ్యాడు. నోట మాట రాలేదు. కన్నీళ్లు వర్షించసాగాయి. బాబా ఇలా అంటున్నాడు, ఏమైంది అని అడిగారు. నివ్వెరపోయిన ఘనీ నెమ్మదిగా, బాబా నేను నిన్ను తిట్టిపోశాను, అయినా నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు అంటూ లోపలే గొనగసాగాడు. బాబా, నీ తిట్లే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. అవి నాకు తేనె కంటే మధురంగా ఉన్నాయి. కపట్టుల యొక్క పొగడ్తలు, మెచ్చుకోలు కంటే నా ప్రేమికుల నుండి వచ్చే శాపనార్థాలే మధురంగా ఉంటాయి అన్నారు. ఘనీ బోరుమని విలపించసాగాడు. బాబా ఆలింగనం ఇచ్చారు. అప్పుడు బాబా ఘనీని తీసుకొని ముంబై వెళ్ళి దాదా చాంజీ ఇంట్లో ఒక రోజునున్నారు. ఘనీని తన దగ్గరగా ఉంచుకొని నగరం అంతా పర్యటించారు. అలా అతని మనస్సు నుండి విరుద్ధమైన ఆలోచనలను తొలగించారు బాబా. ఈలోగా లోనావాలాలో హత్య చేయబడ్డ ఆ నమ్మక ద్రోహిని చంపిన వారు పోలీసులకు దొరికిపోయాడు. దానితో ఘనీ పైన మోపబడిన నేరం తొలగించబడింది. ఆ రోజు రాత్రి బాబా వెళ్ళి ఘనీని తనతో ముంబైకి తీసుకొని వెళ్లకుండా ఉంటే అతను ఆత్మహత్య చేసుకునేవాడు లేదా పోలీసు వారిచే అరెస్ట్ చేయబడేవాడు. కానీ సర్వజ్ఞుడైన బాబా అతన్ని ఆ 2 పరిస్థితుల్లోనూ లోను కాకుండా రక్షించారు. ఇది బాబా ఎలా సహాయం అందజేస్తారు తన యొక్క ప్రేమికులకి అని ఒక చిన్న కథనం మనం చదువుకున్న నిన్నటి దాని మీద ఆధారపడి